ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం మేడం. నమస్తే సిరి. ఆడపిల్ల అనగానే అనేక రకాల స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ అందులో ఎస్పెషల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ప్రతి నెలసరి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ ఆ టైంలో చాలామంది రిస్ట్రిక్షన్స్ పెట్టడము, లేదు అంటే వాళ్ళకి రెస్ట్ ఇవ్వడము, వాళ్ళ మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. రిలాక్సేషన్ అవసరం అని అంటారు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలి అనే ఎక్కువగా మనమైతే చెప్పడం జరిగింది. సో అదే టైంలో ఎవరైనా కూడా మేడం మెడిటేషన్ చేయొచ్చు అంటారా? అది కరెక్ట్ టైం అయినా? అండ్ ఎస్పెషల్లీ ఆ టైంలోనే మనము ఆధ్యాత్మికంగా ఇంకెక్కువగా శక్తిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది అని అంటూ ఉన్నారు. అది నిజమేనా? 100%. అసలు ఆ టైంలో మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. బట్ ఏంటంటే అదొక ఎలా క్రియేట్ చేసేసారంటే ఆ టైంలో వాళ్ళు ఏమీ చేయొద్దు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కండిషన్స్లోని మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. సో అటు 5 days ఇటు 5 days కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు లేడీస్. మెయిన్గా ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి డైట్ విషయంలో కానీ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది స్ట్రెస్ వల్ల అని అనుకున్నప్పుడు కానీ ఒక లేడీస్ అంటే 15 days తర్వాత వాళ్ళ కంప్లీట్ డైట్ మార్చుకోవడం వలన కూడా మెంటల్గా స్ట్రెస్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే కొంచెం సాత్విక ఆహారాన్ని తీసుకోవడము, అలాగే కొంచెం మంచి మూవీస్ చూడటం కానీ, మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని వినడం వలన కానీ ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎస్పెషల్లీ ఈ టైంలో అంటే ఈ 5 daysలో కూడా వాళ్ళకి ఏంటంటే న్యూ లైఫ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఆధ్యాత్మికంగా కొత్త శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది అనమాట. బాడీలో ఉన్నటువంటి నెగిటివిటీస్ అంతా కూడా ఓవర్కమ్ అయిపోయి న్యూ బ్లడ్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో ఈ డెవలప్ అయినప్పుడు ఎనర్జీ ఎక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. చెయ్యకూడదు అని ఎక్కడా కూడా రూల్ లేదండి. ధ్యానం అనేది ఏంటంటే ప్రశాంతతతో నిండి ఉన్నది, మనస్సుని ఏకీభవింపచేసేది, ప్రశాంతంగా కూర్చోగలిగేది. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. బట్ మన అంతరాత్మలోని ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రశాంతత చేయడమే ధ్యానం. మన లోపల ఉన్నటువంటి ప్రశాంతతను మనం ఎన్హాన్స్ చేసుకోగలగాలి. ఆ టైంలో ఏంటంటే లేడీస్కి కొంత రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇళ్లలోని రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు అని అంటూ ఉంటారు. బట్ నవేడేస్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చెందాలి. బట్ ఏంటంటే కొద్దిసేపు మీ ఎనర్జీస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 1/2 hour ప్రశాంతంగా కూర్చొని, ఏ టైం అయినా పర్వాలేదు, మీ కన్వీనియంట్ టైంలోని ఒక 1/2 hour మీ ఏజ్కి తగినట్టుగానే కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది అనమాట. మెంటల్ స్టెబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ మెంటల్ స్టెబిలిటీ డెవలప్ అవడం వల్ల ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. అంటే మనం కొంతమంది ఏంటంటే ఆ టైంలో ఎక్కువ వర్క్ చేసేసి చాలా నీరసపడిపోయి ఇలా ఉంటుంటారు. లేదు, వర్క్ని ప్రాపర్ వేలోని జడ్జి చేసుకునేటట్టుగా ఈ టైం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ధ్యానం చేయడం ద్వారా ఏంటంటే ఆధ్యాత్మికంగా శక్తిని మనం దేవుడి దగ్గరికి అయితే వెళ్ళము కానీ, ఎందుకంటే యూ విల్ హ్యావ్ ద డిస్టర్బ్డ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ ప్రశాంతంగా కూర్చొని మనం భగవత్ నామస్మరణ చేయొచ్చు. చెయ్యకూడదు అని అయితే ఏమీ లేదు. ఇది కంప్లీట్గా మనసుకు సంబంధించినటువంటి విషయం. మనసును మనం కంట్రోల్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ధ్యానం అనేది కుదురుతుందనమాట. సో మనసుని నీ ఆధీనంలో పెట్టుకో. ఆ టైంలోని మనసును నీ ఆధీనంలో పెట్టుకో. నాకేం జరుగుతుందో అనేటటువంటి భయాన్ని వదిలేసి నేను చాలా బాగున్నాను అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని నీ మనసుకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, ఈక్విలిబ్రేట్ చేసుకోవడానికి, నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి, నీ హార్మోన్స్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక 1/2 hour ధ్యానం చేసినట్లయితే చాలా బాగుంటుందండి లేడీస్కి ఎస్పెషల్. కానీ అంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్స్ని బట్టి ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్ కానీ కొంచెం మసాలాలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో డైట్ కంట్రోల్ చేసుకోవడం, కొంచెం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము, మంచి మ్యూజిక్ వినడము, ఇలాంటివి కూడా ఏమవుతాయంటే ఆ డేస్లో మనకి కొంత ఎనర్జీస్ని డెవలప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మంచి వ్యక్తులతో మాట్లాడటం, మంచి కబుర్లు వినడం,
కొంత సంగీతాన్ని ఎంజాయ్ చేయడము, ఇలాగ అంటే ధ్యానము చేస్తూ మనం ఎక్స్ట్రాగా ఇవి కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ టైంలోనే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే అరిచేస్తూ ఉంటారు, కార్టిసోల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే ధ్యానం అనేది ఒక మంచిగా ఉపయోగపడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఏ టైం అయినా సరే, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మీకు ఏ టైం కుదురుతుందో ఆ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసినట్లయితే మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించుకోండి. దేవుని స్మరించొద్దని ఎవరూ అనలేదు, ఈ టైంలోనే స్మరించమని ఎవరూ చెప్పలేదు. సో భగవంత్ నామ స్మరణ అనేది 24/7 మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఒక దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ నిన్ను నువ్వు, నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడం వలన ఆ టైంలో కూడా మంచిగా ఉంటుందండి. ఆ టైంలో ధ్యానం ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు ప్రశాంతతను మనలో ప్రశాంతతను కల్పించుకోవాలని అంటే కంపల్సరీ చేసుకోవచ్చు. సో మూడ్ స్వింగ్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కూడా మనకి మెడిటేషన్ 100% అసలు చాలా చక్కగా అనమాట. చాలామందికి కంట్రోల్ అయ్యింది. చాలామంది ఏంటంటే దీనివల్ల సఫర్ అయిన వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు అంటే కొన్ని అఫర్మేషన్స్, దానికి తగినట్టుగా కొన్ని అఫర్మేషన్స్ కూడా ఫ్రేమ్ చేసుకుంటాం. సో అది మెడిటేషన్ చేస్తూ వాటిని చాంట్ చేస్తూ ఉంటాము. అలాగే ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి మనలో ఉంటుంది కాబట్టి ఆ ఆర్గాన్స్లో అమ్మవారు ఎక్కడెక్కడ ఎలా ఉంటారో ఆ ఆర్గాన్స్ని కూల్ డౌన్ చేయడము, ఇలాంటి మెడిటేషన్ మనం చేయడం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని ఓవర్కమ్ చేయడము, ఎక్కడెక్కడైతే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం వల్ల కూడా లేడీస్ చాలా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారనమాట. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టైప్ ఆఫ్ మెడిటేషన్ నేను వాళ్ళకి అంటే నాకు మెసేజ్ పెడితే వాళ్ళకి నేను ఎఫర్మేషన్స్ ఇవ్వడం అది జరుగుతుంది. దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. బాగుంటుంది కూడా. అంటే ఎలా మేడం, ఇంకా దీని గురించి ఎవరైనా కూడా తెలుసుకోవాలి అంటే క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అంటారు? క్లాసెస్ ఉన్నాయండి, కాకపోతే కాంబో క్లాసెస్ ఈ 29th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యామ్? ఆన్లైన్ క్లాసెస్. కాంబో క్లాస్ ఏంటంటే ఈవినింగ్ 6:30 to 7:20 ఓన్లీ వాళ్ళకి టెక్నిక్ నడుస్తుంది అనమాట. నైట్ 10 o'clock మెడిటేషన్ జరుగుతుంది. అంటే ఒకటే రోజు 2 క్లాసెస్ రన్ అప్ అవుతాయి. ఫ్రైడే వరకు ఈ క్లాస్ జరుగుతుంది, సాటర్డే ఓన్లీ మెడిటేషన్ జరుగుతుంది. 6:30 నుంచి 7:20 వరకు కూడా క్లాస్ జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటంటే మన సంకల్పానికి కావాల్సిన ఎఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, వాటర్ గ్లాస్ టెక్నిక్ ఎలా ఉపయోగించాలి. సో ఇవి మాత్రమే కాకుండా మన మైండ్ సెట్ని మనం ఎలాగా మౌల్డ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, మనలో పాజిటివిటీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇవి మనకి క్లాస్లో జరుగుతాయండి. అలాగే మెడిటేషన్లో ఏంటంటే విజువలైజేషన్ చేయడము, ప్రతి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడము, ఇది జరుగుతుంది. 21 days ఉంటుందండి క్లాసు. ఈ November 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.